అందరికీ నమస్తే. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుంది? పులి అవుతుందా? అబాస్ పాలవుతుంది. ఇప్పుడు ఈ సామెతను ఎందుకు వాడినంటే మిస్ వరల్డ్ వాడుతున్నారు. మిస్ వరల్డ్ నడుస్తుంది కదా. మిస్ వరల్డ్ వల్ల మన తెలంగాణకి ఏం వస్తుందో ఏం రాదో గవర్నమెంట్ చెప్పలేకపోయింది. కానీ ఒక కంటెస్టెంట్ ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ యూకే ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. వెళ్ళిపోయి అక్కడికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, అలిగి వెళ్ళిపోయి ఆడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం కాదు, మొత్తం ఇండియా ఇమేజే పోయేటట్లుంది ఆ ఇంటర్వ్యూ చూస్తే. ఏంటంటే వేశ్యలాగా చూస్తున్నారంట ఈడ వాళ్ళని. అందాల పొడిలోకి వచ్చిన వాళ్ళని వేశ్యల కన్నా దారుణంగా చూస్తున్నారు. అందుకే నేను వచ్చేసిన అని చెప్పి ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకున్నది ఆడపోయి. అసలు వీళ్ళ నిర్వహించడానికి చేత కాలేదా, లేకపోతే వీళ్ళతో ఏమైంది? ఆమె చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పింది. మనకు కనిపించేదేమో బయట వాళ్ళంతా ఏదో బస్సుల్లో పోతూ ఆడ ఈడ దిగి ఫోటోలు దిగుతున్నది, ఏదో ఆయనతో ఒక షో పుటప్ కనిపించింది. తీరా చూస్తే ఆమె ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఆమె ఇంటర్వ్యూలో కొన్ని కీలకమైన పాయింట్ చూసిన తర్వాత అసలు ఈ అందాల పోటీలు ఇజ్జత్ తీయడానిక, ఇజ్జత్ ఇవ్వడానిక, మన బ్రాండ్ ఇమేజ్ పెంచడానిక, మన బ్రాండ్ ఇమేజ్ తీయనికనే అర్థం కాలేదు. దీని వార్త పైన మొత్తం చెప్తాను నేను మీకు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెనక కనిపిస్తున్న ఫోటో ఈమె ఇంగ్లాండ్కి సంబంధించిన మిస్ ఇంగ్లాండ్ అండ్ మిస్ యూకే. ఆమె పేరు వచ్చేసి మిల్లా మాగి అంట ఆమె పేరు. ఇంకో రేవంత్ రెడ్డిని కలిసిన ఆమెనే. ఇంకో ఈమె మిస్ ఇంగ్లాండ్ 2024. ఆమె ఇక్కడ ఈ అందాల పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. ఇగో మన తెలుగు మీడియాతో కూడా మాట్లాడుతుంది ఆమె పోయి ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చింది తెలుసా? ద సన్ యూకే ఎడిషన్. అక్కడ ఫేమస్ అంట ఇది. పేపరు, వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్క్లూజివ్. ఏమంటారు వీళ్ళు? ఐ వాజ్ ఎక్స్ప్లోయిటెడ్. బ్రిట్ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ ఫ్లీజ్ హోస్ట్ నేషన్ ఆఫ్టర్ బీయింగ్ మేడ్ టు ఫీల్ లైక్ ప్రాస్టిట్యూట్ యాజ్ షీ స్లామ్స్ అవుట్డేటెడ్ షో. ఇది అవుట్డేటెడ్ షో. ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి పోతే మమ్మల్ని అందరినీ వేశ్యల్లాగా చూసిందని చెప్తున్నారు. ఏం జరిగింది? గవర్నమెంట్ ఏం చెప్పదు, ఎందుకంటే ఎక్కడో వచ్చింది కదా. అందుకే నేను మీకు ఈ వార్త చెప్తున్నా. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా వస్తున్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడు ఇచ్చింది? 23వ తారీఖు నాడు ఇచ్చింది. నిన్న ఇచ్చింది ఆమె. ఈమె మిస్ ఇంగ్లాండ్ టైం ఇక్కడ మన HMTVతో మాట్లాడింది. అందుకే మీకు చూపించిన ఆమె వచ్చిందని చెప్పడానికే చూపించాను నేను మీకు. ఆమె అన్న కామెంట్స్ అన్ని తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్నాయి. దీన్ని తెలుగులో తర్జుమా చేసిన నేను. అది మీకు వినిపిస్తా, ఒకసారి చూడండి. మన ఇజ్జత్ ఉందా పోయిందా, అసలు దీనికి కారణం ఎవరు, ఏం కథ, ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ ఈ కార్ రేస్ నడిపించిండు, మనం మిస్ వరల్డ్ నడిపించలేమా అని ఇద్దరు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. నేను మొన్ననే చెప్పిన, ఆయన ప్రోగ్రామ్ ఏదో వాళ్ళ ఆర్గనైజర్ చూసుకుంటారు, ఆర్గనైజ్ చేస్తారు, మీరు పొద్దుగా లేచిపోతే ఆనే ఎందుకుంటున్నారు మీరు? మీకు ఏం సంబంధము? అసలు ప్రభుత్వం నిర్వహించకూడదు. అది ప్రభుత్వం సపోర్ట్తో నడిస్తే సరిపోతుంది. ప్రభుత్వం నిర్వహించొద్దు. ఆర్గనైజర్స్, స్పాన్సర్స్ తీసుకొని వాళ్ళే నడిపించుకుంటారు. ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తే చాలు. అంతేగాని పోయి రేవంత్ రెడ్డి జెండా ఊపుడు, పొద్దుగా లేచి రేవంత్ రెడ్డి కేకులు తినిపించుడు, ఇదంతా వద్దు. ముఖ్యమంత్రి అన్నదైనా ఇట్లాంటి షోలు ఇట్లాంటివి జరిగినప్పుడు, ఇట్లాంటి ముఖ్యంగా అందాల పోటీలు, ఎందుకంటే అంతా టీనేజ్ గర్ల్స్ వస్తారు. ఈమె కూడా 24 years ఏజ్. కొద్దిగా సెన్సిటివ్ ఉంటుంది ఏరియా. మనలో ఏమో రఫ్ పొలిటీషియన్స్. వీళ్ళు ఒక్కరు పోరు కదా, పోతే వీళ్ళు ఎంబడి మొత్తం పోతారు. వీళ్ళు ఎంబడి తోల్ బ్యాచ్ అంతా పోతుంది, తోల్ బిజినెస్ చేస్తారు అంతా పోతారు. ఇక వాళ్ళందరూ ఆడ చూసి సొల్లు కరుస్తూ ఉంటారు. మొన్న ఎవరు సిపిఐ నారాయణ చెప్తుండు, ఈ అందాల పోటీలు కాడ పోయి మినిస్టర్లు పోయి సొల్లు కారుస్తున్నారని. మినిస్టర్లే కాదు, వాళ్ళు వెనుక పోయిన వాళ్ళు కూడా సొల్లు కార్చుడే. ఆమెకి ఏమనిపించిందో కానీ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పాన్సర్ల డబ్బులున్న స్పాన్సర్లు అంటే డబ్బులున్న వాళ్ళు, డబ్బులున్న స్పాన్సర్లు అంటే తెలుసుగా, కొంతమంది స్పాన్సర్స్ పనిచేస్తున్నట్టున్నారు. దానికి కొన్ని డబ్బులు వచ్చినాయి. అందుకే గవర్నమెంట్ చాలా గొప్పగా మేము 2 కోట్లే ఖర్చు పెట్టామని ఫస్ట్ చెప్పింది. తర్వాత 27 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పింది. తర్వాత మొత్తం లెక్క తీసినాక అర్థమవుతుంది కొంతమంది స్పాన్సర్స్ ఉన్నట్టున్నారు. డబ్బులున్న స్పాన్సర్ పురుషుల ముందు మేము ప్రదర్శించడం నాకు నచ్చలేదు. ప్రదర్శన అంటే ఏం ప్రదర్శన చేయించారు వీళ్ళు? వాళ్ళ ముందు ప్రదర్శన చేస్తే వేశ్యలాగా ఫీల్ అయినా నేనని చెప్తున్నాను ఇంటర్వ్యూలో. అయినా వాళ్ళు చాలా స్మూత్గా ఉంటారు. వాళ్ళని రోజు పాపం వాళ్ళు ఏందో ఇక్కడ కూలి పనికి వచ్చినట్టు రోజు బస్సు ఎక్కించుకోవాలి, ఓనాడు చార్మినార్ పోవాలి, మళ్ళీ నాడు బస్సుకి ఎక్కించుకోవాలి, మళ్ళీ నాడు రామప్ప టెంపుల్ పోవాలి, మళ్ళీ నాడు బస్సుకి ఎక్కియాలి, ఓనాడు ట్యాంక్ బండ్ పట్టుకపోవాలి.
ఏందో వాళ్ళు కొద్దిగా స్మూత్గా ఉంటారు. ఆ షోనే పెద్ద ఆ, ఒక ఒక టైప్ ఆఫ్ షో అది. ఈ కార్ రేస్ అనేది పెద్ద మాస్ ప్రోగ్రామ్. ఈయనను చూసి వాళ్ళు వాద పెట్టుకుందాం అని చెప్పి లాస్ట్కి ఇట్లా బోర్ల బొక్కల పడ్డారు. చెప్తా నేను ఇంకా మీకు ఆమె ఏం చెప్పిందో చెప్తా. ఆ, ఈ షో నిర్వహించింది మంచి చేయడం, మార్పును ప్రోత్సహించడం, మార్పు తీసుకురావడం లక్ష్యంగా అంట. కానీ ఇవి జరిగిందా అని అడుగుతున్నా ఆమె క్వశ్చన్. అసలు ఏమైనా జరిగిందా? డబ్బులున్న మొగోళ్ళ ముందల మాతో ప్రదర్శన ఇప్పించిండ్రు, అంటే మమ్మల్ని కీలు బొమ్మలాగా చూసిండ్రు. తర్వాత ప్రదర్శనలో మధ్య వయస్కులైన పురుషులను వినోదం మధ్య వయస్సు గల పురుషులకు వినోదం ఇచ్చేందుకు వీళ్ళతో ప్రదర్శన ఇప్పించారట. మధ్య వయస్సులు అంటే మరి ఎవరో రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళంతా చాలా కళాకారులు ఉంటారు. మరి వాళ్ళంతా ఏమైనా దందా చేసిరేమో అడబోయి. కొంతమంది ప్రదర్శన సరిగా బాగాలేదని చెప్పి వాళ్ళందరి ముందర ముఖమెత్తి తిట్టిరట. ఆర్గనైజర్స్ ముఖమెత్తి తిట్టినట వాళ్ళను. తర్వాత మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తే మాట్లాడనీయలేదంట. ఈమె ఇట్లాంటి విషయాల మీద మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తే మాట్లాడనీయలేదు. ఎవరికి ఆసక్తి కూడా లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. కాబట్టి నేను మాట్లాడలేకపోయినా అని చెప్తుంది. సర్కస్లో కోతుల్లాగా కూర్చోవడానికి మేము ఇక్కడికి వచ్చామా? మేము ప్రజలను సంతోషపెట్టడానికి సర్కస్లో కోతుల్లాగా ఆట ఆడించడానికే మీరు ఆట ఆడిస్తే మేము ఆట ఆడడానికి ఇక్కడికి వచ్చినామా అని ఆమె దానిలో అడుగుతుంది, క్వశ్చన్ అడుగుతుంది. నేను వైవిధ్యం చూపడానికి, భిన్నమైన భవిష్యత్తును సృష్టించడం కోసం, సహాయపడడం కోసం, యువతను ప్రేరేపించడానికి వచ్చిన ఇండియాకు, హైదరాబాద్కు వస్తే లాస్ట్కు ఇట్లా అవమానాలు వినాల్సి వచ్చింది. అవమానాల పాలైన నేను, ఇది చాలా అగౌరవంగా ఉంది. ఏదో చిన్నపిల్లలను, ఏదో స్కూల్ పిల్లలను నిర్దేశిస్తారు చూడు, అట్లా మీరు బస్సు ఎక్కండి, వెళ్ళిపోండి, అక్కడ ఉంటాడు, టైంకు తిండి పెడతారు, తినండి, మళ్ళీ అక్కడ ఉంటారు ఇన్స్ట్రక్టరు, ఎక్కండి, బస్సు ఎక్కండి, దిగండి, రండి అని చిన్నపిల్లలను నిర్దేశించిండ్రు. అసలు మా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ఎంత తక్కువగా మా మీద ఎంత రెస్పెక్ట్, మమ్మల్ని ఎంత అవమానించిండ్రో నాకు మాత్రమే తెలుసు అక్కడ ఏం జరిగిందో అని ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంకో మాట చెప్పినట్ట, పొద్దుగాల లేవంగానే మేకప్ వేసుకొని మొత్తం రెడీ అయిపోవాలి, మీరు రాత్రి వరకు ఇంకా మేకప్లోనే ఉండాలి, టిఫిన్ కానీ ఏమైనా కానీ లంచ్ టైం కానీ ఎక్కడైనా మీరు మొత్తం మేకప్తోనే ఉండాలి, ఎప్పుడు ఫుల్ మేకప్తో ఉండాలి, మేము ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతామని చెప్పారంట వీళ్ళు. అసలు ఎవరు నిర్వహించమన్నాడు? ఇప్పుడు దేనికైనా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ కార్ రేస్ నిర్వహించారు వీళ్ళు, దాన్ని చూసి మేము నిర్వహించలేమా అని దిగిన రంగంలోకి. ఈ కార్ రేస్ను నేషన్ ఓన్ చేసుకున్నది. నేషన్ కేంద్ర మంత్రులు వచ్చిండికి, కిషన్ రెడ్డి అంటే ఇక్కడనే ఉన్నాడు, అనురాగ్ సింగ్ ఠాగూర్ వచ్చిండికి. అసలు ఇండస్ట్రీస్ ఎంతమంది వచ్చిండ్రు? మహేంద్ర గ్రూప్ ఓనర్ వచ్చిండికి, చైర్మన్ వచ్చిండ్రు, మహేంద్ర గ్రూప్ చైర్మన్ మహేంద్ర. తర్వాత టాలీవుడ్ వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు, సినిమా వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు వీడికి మద్దతుగా ఈ కార్ షోకు. అసలు అందాల పోటీ సచిన్ టెండూల్కర్ కూడా వచ్చినట్టున్నాడు. సచిన్ టెండూల్కర్ క్రికెటర్స్ మొత్తం అలర్ట్ అయిపోయినారు. అసలు ఈ అందాల పోటీలు నడుస్తున్నాయి కదా ఇక్కడ, కనీసం ఎవరైనా స్పందించర్రా? టాలీవుడ్లో ఎవరైనా స్పందించర్రా? ఒక ట్వీట్ పెట్టిర్రా? లేకపోతే అనుకూలంగా ఒక వాయిస్ ఇచ్చిర్రా? ఒకనాడు నాగార్జున పోయిండు, మరి బెదిరిಕೊಂಡು పోయిండా, భయపడి పోయిండా, గౌరవంతో పోయిండా తెలియదు, కానీ ఒకే ఒక రోజు నాగార్జున కనిపించింది షోలో. మిగతా టాలీవుడ్ వాళ్ళు ఎవరన్నా కనీసం ఇక్కడ అందాల పోటీలు నడుస్తున్నాయి, వాళ్ళకి రిలేటెడే కదా సినిమా వాళ్ళకి, మరి ఎవరన్నా ఒక్కరన్నా ఒక ట్వీటో లేకపోతే ఒక వాయిసో ఏమైనా ఇచ్చిండ్రా? అసలు పోనీ ఎవరైనా క్రికెటర్లు మాట్లాడినరా? ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు వీళ్ళు రావడం వల్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కదా, ఒక్క ఇండస్ట్రియలిస్ట్ అన్న వచ్చి అందాల పోటీలో పార్టిసిపేట్ చేసి, అంటే చూసి ఏమన్నా వాయిస్ ఇచ్చిండ్రా, మాట్లాడినరా? అసలు ఎవ్వరు మాట్లాడలేదు. అసలు టాలీవుడ్ ప్రముఖులు లేరు, ఏ ప్రముఖులు లేరు, ఇండస్ట్రియల్ ప్రముఖులు లేరు, ఎవ్వరు మాట్లాడలేదు. ఎంతసేపటికి రేవంత్ రెడ్డి రోజు ఉరకాలే, తర్వాత జూపల్లి కృష్ణారావు రోజు పోవాలి. ఏదో ప్రదర్శన అంటారు చూడు, అందాల పోటీలు అంటే అందాల పోటీ ప్రదర్శన లాగానే చేసిండ్రు. లాస్ట్కు ఈమె ఆడికి పోయి యూకేకి పోయి ఇంటర్వ్యూ ఇస్తే మన ఇజ్జత్ మండగలిచింది. అంటే మన ప్రభుత్వము ఈ ప్రోగ్రాం కూడా, ఇది ఎవ్వరికి లాభం లేని ప్రోగ్రాం కూడా నిర్వహించలేకపోయినారు వీళ్ళ చేత కాలే. వీళ్ళు ఏం సమాధానం చెప్తారు నేషన్కి? నేషన్కి చెప్పాలి సమాధానం, తెలంగాణ ప్రజలు కాదు. తెలంగాణ ప్రజలకు రూపాయి లాభం లేదు, మా పైసలు ఖర్చు పెట్టి మీరు ప్రోగ్రామ్ చేశారు, కానీ మాకేమి ఈడ టిక్లీ కంపెనీలో వచ్చేది లేదు, లేకపోతే పాండ్స్ పౌడర్ కంపెనీలు ఏమి వచ్చేది లేదు, మా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేది ఏం లేదు. దీనివల్ల ఒకరన్నా వచ్చిండ్రు, ఎవరన్నా వచ్చిండ్రా? బ్యూటీ ఇది పెద్ద మార్కెటే, ఇది కూడా మేకప్ అనేది కూడా పెద్ద మార్కెట్. ఆ మార్కెట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా ఇటుకి? వచ్చి కనీసం ఒక వాయిస్ ఇచ్చిండ్రా? ఏమీ లేదు. ఈ ప్రోగ్రాంలో మొత్తంలో ఎవరు కనిపించారంటే, మొన్న కేటీఆర్ చెప్తుండు,
అసలు పోటీలు ఎవరెవరికి రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కక మొత్తం ఫ్లెక్సీలో వాళ్ళే కనిపిస్తున్నారని. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ పోటీలు రేవంత్ రెడ్డికి తర్వాత జూబల్ కృష్ణారావు మధ్యలో నడిచినట్టు అనిపిస్తుంది. ఇక ఈమె బయటకు వచ్చింది. ఆడ అందరు అట్లే మాట్లాడుతున్నారు, అందరూ అసంతృప్తితో ఉన్నారు, ఆడున్న కంటెస్టర్స్ అందరూ కూడా తీవ్రమైన అవమానాల పాలవుతున్నారని చెప్పి ఈ యూకేకి ఇచ్చిన యూకేలో ద సన్ అనే ఒక వెబ్సైటు తర్వాత పేపరు వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. ఏ మిస్ ఇంగ్లాండ్ వాజ్ టోల్డ్ టు రోల్ వుడ్ బి బ్యూటీ విత్ ఏ పర్పస్ అండ్ ఇట్ వాజ్ ఐ హ్యావ్ క్యాంపెయిన్డ్ ఫర్ ద కాజ్ ఐ ఆమ్ ప్యాసినేట్ అబౌట్ అండ్ హ్యావ్ టు వాయిస్ ఎనీ మోడర్న్ ఉమెన్ వుడ్ ఎక్స్పెక్ట్. అంటే యువతకు ఆదర్శంగా ఏదైనా చెప్పుదాం, ఏదైనా చూపిద్దామనే ఉద్దేశంతో పోయినాము. బట్ ఈజ్ సింప్లీ అబౌట్ వేట్ టు లుక్ దట్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఫర్ ద ఐ కుడ్ సీ ఈజ్ నాట్ చేంజ్ ఫ్రమ్ 1960s 70s. ఇది ఓల్డ్, ఇదంతా చాలా ఓల్డ్ స్టైల్లో నిర్వహించినట్టు వీళ్ళు, చాలా పాత దానిలో నిర్వహించారని చెప్తుండ్రు. షీ సెడ్ ఐ ఫెల్ట్ ప్రెషర్ టు కన్ఫర్మ్ అండ్ ఇట్ వాజ్ మేడ్ క్లియర్ ఇఫ్ డిడ్ నాట్ దెన్ ఐ వాజ్ నాట్ గోయింగ్ టు విన్ ఆర్ గెట్ ఫార్. బట్ ఆఫ్టర్ ఏ షార్ట్ వైల్ ఐ జస్ట్ థాట్ దిస్ ఈజ్ రిడిషియస్ అండ్ స్టార్టెడ్ గోయింగ్ అవుట్ వితౌట్ ఎనీ మేకప్ అండ్ వేరింగ్ అప్రోప్రియేట్ క్లాత్స్ దట్ యూ వుడ్ యాక్చువల్లీ వీఆర్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్కి కూడా మేకప్ వేసుకొని రమ్మని చెప్పారట. ఐ కుడ్ నాట్ టేక్ టు ఎనీ మోర్ మిస్ వరల్డ్ నీడ్స్ టు చేంజ్ కావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇంకేం చెప్తుందో గవర్నమెంట్ మనకు చెప్పాలని అవసరం లేదు, నేషన్ చెప్పాలి. యూకేలో ఇంటర్వ్యూ ఇచ్చిందంటే ప్రపంచం అంతా చూస్తారు కదా, మనం చూసినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.